దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఒక దైవ సేవకుడిగా చిలకలూరిపేట గురించి చెబుతున్నానేంటి అనుకుంటున్నారా? చరిత్ర అనేది అది ఏదైనా కూడా చెరిగిపోదు. చరిత్ర అనేది వాస్తవం. మనం చెప్పినా చెప్పకపోయినా చరిత్ర అనేది ఎప్పుడూ చరిత్రే. కనుక దేని విషయమైనా మనం మాట్లాడేటప్పుడు ముందు దాని యొక్క చరిత్ర, దాని ముందు జరిగినటువంటి విషయాలు తెలుసుకొని మాట్లాడితే అది మనకి గౌరవం. చిలకలూరిపేట గురించి ఈ యొక్క వీడియోలో మనం తెలుసుకుందాం. చిలకలూరిపేట అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పల్నాడు జిల్లాలో ఉన్న ఒక ప్రముఖ పట్టణం. ఇది చిలకలూరిపేట మండలానికి ప్రధాన కేంద్రం. చిలకలూరిపేటను పూర్వము పురుషోత్తమపట్నం, చిలకల తోట, రాజుగారి తోట, చిలకలూరిపాడు అనే పేర్లతో పిలిచేవారు. బ్రిటిష్ పాలన సమయంలో దీనిని చెక్పేట అని కూడా పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో పండ్ల తోటలు విస్తరించి ఉండటంతో చిలకలు అధికంగా ఉండేవి. అందుకే చిలకలూరు అనే పేరు ప్రచురంలోకి వచ్చింది. జమీందారీ పాలనలో మన్నూరి వెంకన్న పంతులు గారు ముఖ్యమైన పాత్ర పోషించారు. 1818లో జమీందారులు తమ సొంత నాణేలను ముద్రించుకున్నారు. ఈశాన్య భారతదేశ కంపెనీ ప్రభుత్వం వారు వారి పరిపాలనా నైపుణ్యాన్ని గుర్తించి బహుమతులు అందించారు. ఇస్మాయిల్ శిల్పి మైలుపూరిలో శిల్పకళను నేర్చుకున్న ఈ శిల్పి చిలకలూరిపేటలో స్థిరపడి అనేక శిల్పాలను రూపొందించారు. అతని పేరు రెఫరెన్స్ ఆసియా అనే పుస్తకంలో చేర్చబడింది. ఆయుర్వేద పరిశోధకులు ఈర్లపాడు గ్రామంలో జన్మించిన రాయసం పేరయ్య రచించిన నవనాథ స్థిరసారము అనే ఆయుర్వేద గ్రంథాన్ని 2018లో భారతీయ సంస్కృతి ఆయుర్వేద వికాస పరిషత్ ప్రచురించింది. కనుక ఏదైనా ఒక విషయాన్ని మనం మాట్లాడేటప్పుడు దాని యొక్క పూర్వపరాలు తెలుసుకొని మాట్లాడితే మంచిది అని నా యొక్క అభిప్రాయము. ఎవరినో ఉద్దేశించి ఇది కౌంటర్ వీడియో కాదు, తెలుసుకోవాలి అనేటటువంటి మంచి మనసుతో చేస్తున్నటువంటి వీడియో.